సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. మన భారతీయ మహర్షుల దివ్య గాథలను, మన దేశంలోనే భగవంతుని ఆలయాల గురించి తెలుసుకోవాలి. ఈ నేలపై పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే మన పుణ్యభూమి ఎంత పవిత్ర భూమియో అర్థమవుతుంది. భారతీయ మహర్షులు అందరికీ మార్గదర్శకులు. వారి జీవితాలను గురించి పిల్లలకి కథలుగా చెప్పాలి. భారతీయ సంస్కృతి పేరుతో మన జీవన విధానాన్ని, జీవిత పరమార్థాన్ని నిర్ణయించి చెప్పినవారు మన మహర్షులు. వారు లేకపోతే వేదములు లేవు, హిందూ ధర్మము లేదు, మనకొక నిర్దిష్టమైన గమ్యమైన ఈశ్వరుడు లేడు. దేవతల కంటే ఈశ్వరుని కంటే కూడా మనకు దగ్గరగా ఉండి మనను నిత్యము నడిపిస్తూ మనకు సంప్రదాయాన్ని ఇచ్చిన వారు ఋషులు. వారి వల్లనే మనకు ఈ సంస్కృతి వచ్చింది. అట్టి ఋషులు ఈ శతాబ్దంలో కూడా మనకు ఉన్నారు. రమణ మహర్షి వంటి వారి గురించి కూడా తెలిపాలి. ఋషుల చరిత్ర మనలో ఒక ఉత్తేజం కలుగజేసి మనకు గొప్ప జ్ఞానం ఇస్తుంది. బ్రహ్మముఖంలో నుండి వేదం పుట్టింది కానీ దానిని మనకు ప్రసాదించింది ఋషులే. బ్రహ్మ మనకు నేరుగా ఇవ్వలేదు, ఋషులే ఇచ్చారు. బ్రహ్మ మొట్టమొదట సృష్టించిన అతడి మానసపుత్రులు వైరాగ్యంతో తపస్సుకు వెళ్ళిపోయి మోక్షం పొందారు. ప్రళయానికి ముందురున్న పూర్వ సృష్టిలో అన్నమాట. అంటే దీనినే పూర్వకల్పం అంటారు. ఆ కాలంలో ఉండే దేవతలు, ఋషులు, మునులు వాళ్ళే ఈ సృష్టిలో జ్ఞానులై పుట్టడం, వెళ్ళిపోవడము జరిగింది. ప్రజాపతుల ఉద్దేశం ఏమిటంటే మనుష్యులు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళ సంతానం వృద్ధి చెంది దేశమంతా నిండాలి, కలకలలాడాలి అని వారి భావన. అవిద్య, అజ్ఞానం, దేహాత్మ భావన, దేహాభిమానం ఇలాంటి లక్షణాలుంటే తప్ప మనుష్యులు వృద్ధి పొందరు. శుద్ధ జ్ఞానంతో ఉండేవారు ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. జ్ఞానజ్ఞానములు రెండు, విద్య అవిద్యలు రెండు ఎవరైతే ఉంటాయో వారే సంతానము పొందుతారు. అప్పుడే ప్రజలు వృద్ధి అవుతారు. మనకందరికీ మూలాధార చక్రంలో చతుర్దళ పద్మంలో గణపతి అధిష్టాన దేవతగా ఆసీనుడై ఉండి ఈ దేహమే నేను అనే భ్రాంతిని కలగజేస్తున్నాడు. ఆయన అలా చేస్తున్నందువలనే మనం అన్నం తింటున్నాము, పడుకుంటున్నాము, దేహం నాదని, ఇల్లు నాదని కాపాడుకుంటున్నాము. ఇందువలనే సంతానం కలుగుతున్నది. ఇదంతా ఈ నాగరికత అంతా కూడా దేహాభిమానం వలనే కలుగుతుంది. దేహాభిమానం లేకపోతే ఇదంతా కూడా సర్వనాశనమైపోతుంది. ఎవరు ఉండరు. దేహాభిమానం చెడ్డది కదా అని అంటే జ్ఞానానికి, మోక్షానికి వెళ్ళే దారిలో వదిలిపెట్టమన్నారు. కానీ అది లేకుండా జీవితంలో సంచరించడమే సాధ్యం కాదు. అది లేకుండా సంచరిస్తే మనుష్యుడు త్రాగినవాడు, పిచ్చివాడి వలె తనను ఏ స్తంభానికో వేసి కొట్టుకుంటాడు, దేంట్లోనో పడి చచ్చిపోతాడు. ఈ దేహం నాది, దీన్ని సంరక్షించి ఉంచుకుంటాను అనేటువంటి వివేకం ఒకటి జీవికా క్షణంలో సహజంగా ఉండాలి. అట్టి జీవలక్షణం అనే భావానికి అధిపతి గణపతి. అలా సృష్టి ప్రారంభంలో బ్రహ్మకు అనేక ఇబ్బందులు కలిగాయి. మనుష్యులను సృష్టించగానే వారికి తలపైకి ఉండాలో, క్రిందికి ఉండాలో, కడుపు ఎక్కడ ఉండాలో తెలియలేదు. ఆకారం ఎలాగ ఉండాలో ఆయనకు జ్ఞాపకం రాలేదట. ఒకవేళ జ్ఞాపకం వచ్చి అలాగే పెడదామని ప్రయత్నించినా కూడా వంకర టింకరగా తల క్రిందికి, కాలు పైన, చేతులు వేపు వెనక అలాగ వచ్చాయట. అప్పుడు ఆ గణపతిని బ్రహ్మదేవుడు తన ముందర ఆవాహన చేసుకున్నాడు. ఆ గణపతి బ్రహ్మదేవుని కంటే పూర్వుడు. బ్రహ్మానం బ్రహ్మణస్పతి అని మంత్రం అంటే సృష్టి ప్రారంభానికి ముందు అని అర్థం. బ్రహ్మదేవుడు ఆ మహాగణపతిని తలచుకున్న తర్వాత ఆయన ప్రత్యక్షమే మూలాధారం అనే చక్రాన్ని సృష్టించు, అక్కడి నుండి సహస్రార కమలం దాకా నిర్మాణం చెయ్యి. ఆ మూలాధార చక్రంలో నేను అధిష్టాన దైవంగా ఉండి నీవు సృష్టించే జీవులకు దేహాత్మ భావనను ప్రసాదించి వాళ్ళ ఆత్మ రక్షణోపాయంలో వాళ్ళు ఉండేటట్లు, అన్న వస్త్రాలను సంపాదించుకొని బ్రతకాలనే కోరిక వాళ్ళలో కలిగేటట్లుగా చేసి ఆ కోరికలో నుండి సంతానమందు వాళ్ళకు ఇచ్చ కలుగజేసి సృష్టిని కలగజేస్తాను. నీవు సృష్టించు, నేను ఈ పని చేస్తాను అన్నాడు.
కాబట్టి ఆ మహాగణపతి జీవులలోకి ప్రవేశించగానే ఆయన యొక్క అనుగ్రహం చేత వాళ్లకు దేహాత్మ భావన కలిగింది, దేహాభిమానం కూడా కలిగింది. అటువంటి గణపతి అనుగ్రహం చేత తరువాత సృష్టి సక్రమంగా జరిగింది. ఈ సృష్టి రహస్యము యావత్తు సమస్త జీవకోటి యొక్క జీవ లక్షణము అంతా సంపూర్ణంగా అర్థం చేసుకొని బ్రహ్మ ఎవరు, ఆత్మ ఎక్కడ, పదార్థమంటే ఏమిటి, పంచభూతములు ఎలా వచ్చాయి, ఈశ్వరుడు అంటే ఎవరు, ఆయన యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయి, ఇన్ని విషయాలు తెలిసి ఈ జగత్తు యొక్క భవిష్యత్తు తెలిసి జీవులకు ఏది క్షేమకరమో అది తెలిసిన వారు మహర్షులు. ఆద్యంతము సృష్టికథ అంతా తెలిసి వాళ్ళ కర్తవ్యమే గాక మన కర్తవ్యము భవిష్యత్తులో పుట్టబోయే వారి యొక్క యోగక్షేమాలు కూడా ఆలోచించి కలిగిన వారు మహర్షులు. అటువంటి మహర్షులు అనేక మంది ఆర్య సంస్కృతిని రక్షించి జీవకోటిని ఉద్ధరించారు. మరి అలాంటి మహర్షుల గురించి మనం తెలుసుకోపోతే మన జన్మ వృధా అవుతుంది. వారినందరినీ నిత్యం తలుచుకోవటం భారతీయుల కర్తవ్యం. వారంత ప్రాత స్మరణీయులు, నిత్య స్మరణీయులు. వందే మహర్షిభ్యో నమః. నమస్కారం.